నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం వచ్చేసి మళ్ళీ రెండో ట్రిప్ స్టార్ట్ అయిపోయిందనమాట. మనం లోడ్ కోసం వెళ్తున్నాం. లోడ్ వచ్చేసి దగ్గర ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళేసి 2 పాయింట్లలో లోడ్ ఉందని చెప్పారు మనకి. అక్కడ నుంచి లోడ్ వేసుకొని రావాలి. సో మార్నింగ్ అనమాట. ఇక మనం వచ్చినాం, రావటం మనకి లోడ్ చెప్పారు. మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇక అక్కడికి వెళ్ళాక మనకి తొందరగా లోడ్ అయిపోద్ది, నాకు తెలిసి తొందరగా అయిపోద్ది లోడు. దయచేసి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. లైక్ కొట్టట్లేదు ఎవరు, చూస్తున్నారు కానీ. అదే నేను కోరుకునేది మీ దగ్గర నుంచి. పొద్దున్నే చూడండి, కోతులు ఫుల్గా ఉంటాయి అనమాట ఈ రోడ్లో. మీకు ఇంతకుముందు తెలుసు కదా, నా పాత వీడియోలలో ఉంటాయి కదా, ఫుల్ కోతులు ఉంటాయి అనమాట. ఈ బండికేమో లెఫ్ట్ సైడ్ గ్లాస్ లేదు, ఫుల్గా అసలు అన్నం బండ్లో పెట్టి పోదామన్నా కానీ భయం అవుతుంది. చూడండి, మొత్తం అడవి అనమాట. ఇది వచ్చేసి ఇంతకుముందు మన గోదావరి పుష్కరాలప్పుడు ఇక్కడ పార్కింగ్ అనమాట, వెహికల్ పార్కింగ్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో వస్తున్నాయి కదా, దగ్గరలోనే ఉన్నాయి కదా పుష్కరాలు కూడా. మన ముక్కోటి కూడా దగ్గరలోనే ఉంది కదా. ముక్కోటికి అయినా ఏం కాదులే, కానీ గోదావరి పుష్కరాలప్పుడు కంపల్సరీగా ఇక్కడే పార్కింగ్ పెడతారు రైట్ సైడ్లో. ఇందులో పుష్కరవనం అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. మంచు భలే పడుతుంది. అంటే మార్నింగ్ నాకు కూడా డ్యూటీకి రాబుద్ది అట్లా పొద్దున్నే ఫుల్ మంచు పడుతుంది అనమాట. అసలు విపరీతమైన మంచు. మనం వెళ్ళి లోడ్ చేయించుకొని మళ్ళీ ఎమ్మటే రిటర్న్ కావటమే. రిటర్న్ లోపల పెట్టేస్తే బండి అది ఎప్పుడు అన్లోడ్ అయిద్దో తెలియదు. ఇంత ముందులాగా లేవు అనుకుంటా, రూల్స్ మొత్తం మారిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అడవి అనమాట, అటవీ ప్రాంతం. లోడ్ అయిపోయింది, బయలుదేరిన. ఇప్పుడే లక్ష్మీపురం దాటే పుల్లయార్డు. పుల్లయార్డు దాటిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా దాటేసా. ముసలమడుగు అనమాట వచ్చేది, ముసలమడుగు. ఏదైనా లోకల్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, లాంగ్ తిరగడం కంటే. లాంగ్ ఏం తిరుగుతాం, నాకెందుకో తిరగటం బాగానే అనిపించిందిలే, కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ డబ్బులు మిగలట్లేదు అసలు. విపరీతమైన ఖర్చు పెరిగిపోతుంది, అందుకని చెప్పి మానేసా. మీకు చెప్పా కదా, దాని గురించి ఒక వీడియో తీస్తా కంపల్సరిగా. టైం లేదనమాట మనకి, అందుకని. ఇది వచ్చేసి ముసలమడుగు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు. లైకులు కొట్టట్లేదు మన వాళ్ళు, చూస్తున్నారు కానీ. వీడియో కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్.